హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టేకర్ మీడియా. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక నుంచి అకౌంట్లోకి 25 లక్షలు అండ్ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేది ప్రభుత్వ ఉద్యోగం. చిన్న జాబ్ అయినా సరే గవర్నమెంట్ ఉద్యోగం కావాలని యూత్ ఏళ్లకేళ్లుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం అయితే మంచి జీతంతో పాటు ప్రభుత్వం అందించే సదుపాయాలను కూడా పొందొచ్చు. డిఏ, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలను అందుకోవచ్చు. మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం తీపి కబురందించింది. ఇక నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు 25 లక్షలు అందుకోనున్నారు. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ లిమిట్ను కేంద్రం 20% పెంచింది. ఉద్యోగులకు కేంద్రం మరో కానుక అందించింది. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ లిమిటెడ్ను కేంద్రం 20% పెంచింది. ఇప్పుడు ఉద్యోగులకు గరిష్టంగా 25 లక్షల గ్రాట్యుటీగా లభిస్తుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గ్రాట్యుటీ లిమిట్గా గరిష్టంగా 20 లక్షలు మాత్రమే ఉండేది. కాగా డిఆర్ఎస్ఎస్ అలవెన్స్ 50% పెరిగాక ఈ లిమిట్ కూడా పెంచారు. కొత్త గ్రాట్యుటీ పరిమితిని జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం నిర్ణయంతో ఇక నుంచి చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలు లేదా పదవీ విరమణ చేసే ఉద్యోగుల కుటుంబాలు గరిష్టంగా 25 లక్షల వరకు గ్రాట్యుటీ అందుకుంటారు. గ్రాట్యుటీ అనేది ఉద్యోగి జీతం, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్కి అదనంగా ఇవ్వబడుతుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే కంపెనీలో కనీసం 5 ఏళ్లు పనిచేసినప్పుడే ఉద్యోగి గ్రాట్యుటీకి అర్హత ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం డిఏను 4% పెంచింది. ఈ నిర్ణయంతో దాదాపు 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతున్నారు. డిఏ పెరగడంతో ఉద్యోగులకు పలు రకాల అలవెన్స్ కూడా పెరిగాయి. ఫ్రెండ్స్, మేము నుంచి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.